ఫోర్ సైడ్స్ టీవీ నేను రేవతి. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. ఆయా నియోజకవర్గాల్లోని నేతలంతా యాక్టివ్ అవ్వాలని ఇండికేషన్స్ ఇచ్చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని దిశానిర్దేశం చేశారు. అందుబాటులో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలను తాడేపల్లికి పిలిపించుకొని మరీ ఫుల్ క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. ఇక నుంచి ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజా పోరాటాలకు రెడీగా ఉండాలని సూచించినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ టార్గెట్ 2029 ఎన్నికలే. కూటమితో అమీతుమీ తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని నేతలు ముందుకు సాగాలని సూచించినట్టు తెలుస్తోంది. వైసీపీ ఓటమి తర్వాత చాలా మంది నేతలు నియోజకవర్గాల్లో ఉండడం లేదు. వారి వ్యాపారాల కోసం పలు ప్రాంతాలకు వెళ్లారు. అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తున్నారు. ఇక నుంచి అలా జరగడానికి వీల్లేదు. అప్పుడు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్న విధంగా ఉండాలని దాదాపు 20 మంది కీలక నేతలకు వైసీపీ చీఫ్ క్లాస్ పీకినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీకి కీలక నేతలుగా ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి, ఓడిపోయిన తర్వాత మొహం చాటేసి బాధ్యత లేనట్టుగా వ్యవహరించడం కరెక్ట్ కాదని జగన్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కొడాలి నాని, వంశీ ఏడాదిన్నరగా నియోజకవర్గ వ్యవహారాలపై సరిగా దృష్టి పెట్టలేదని మాజీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెప్పుకుంటున్నారు. పెట్టుకునే కనిపిస్తున్నారు. అప్పుడప్పుడు నియోజకవర్గంలో కార్యకర్తల ఫంక్షన్స్ లో మాత్రమే మెరుస్తున్నారని ప్రచారం ఉంది. హెల్త్ మెరుగుపడటంతో ఇక నుంచి అలా కుదరదు. నియోజకవర్గంలో ఉంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని జగన్ సూచించినట్టు సమాచారం. ఇక వల్లభనేని వంశీ జైలు నుంచి వచ్చిన తర్వాత వైసీపీ కార్యక్రమాల్లో అంతగా పార్టిసిపేట్ చేయడం లేదంటున్నారు ఆ పార్టీ నేతలు. అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉంది. ఆరోగ్య సమస్యలతో రెస్ట్ తీసుకున్నారు. నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండాలని జగన్ సూచించారట. అందుకు వంశీ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యేలా రెడీ అవుతున్నారు.